నమస్కారం మిత్రులారా! మన కేఎస్‌పి టీచింగ్స్ ఛానల్‌కి స్వాగతం. మనం గత క్లాస్‌లో క్యాటలాగ్ సంబంధించిన అన్ని విషయాలు చూసాం. 1841 పానిజ్జి నుంచి మొదలుపెట్టి 2010 ఆర్‌డీఏ వరకు మనం ఒక క్రోనాలజీలో ఈ క్యాటలాగ్ గురించి, క్యాటలాగ్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు క్యాటలాగ్ బయట నుంచి చూడడానికి ఎలా కనిపిస్తుంది? దాని ఆకారం ఏంటి? అనేది తెలుసుకుందాం. మనం ఈ క్యాటలాగ్ బయట నుంచి ఎలా కనిపిస్తుంది? అనేది ఎలా ఉంటుంది? అని చెప్పాలంటే దాన్నే మనం ఫిజికల్ ఫార్మ్ లేదా ఔటర్ ఫార్మ్ అంటాం. మనుషులకి ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంటుందో క్యాటలాగ్ కూడా అంతే. ఇది కాలక్రమేణా 4 రకాలుగా మారింది. ఒకటి బుక్ అండ్ ప్రింటెడ్ క్యాటలాగ్. అన్నిటికన్నా ఇది ఓల్డ్ మెథడు. పాతకాలంలో టెలిఫోన్ డైరెక్టరీ ఉన్నట్టుగా ఉండేదిది. ఊళ్ళో ఫోను నంబర్‌లన్నీ ఒక లావుపాటు బుక్‌లో మనం ప్రింట్ చేసేవాళ్ళం కదా! అచ్చం అలాగే లైబ్రరీలో ఉన్న పుస్తకాల పేర్లన్నీ ఒక బుక్‌లో ప్రింట్ చేసేవాళ్ళు. దీని యొక్క లాభం ఏంటంటే ఇది పోర్టబుల్. అంటే ఎక్కడికైనా ఈజీగా చేతిలో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ దీనివల్ల నష్టం కూడా ఏంటంటే డిఫికల్ట్ టు అప్డేట్. అంటే కొత్తగా వచ్చిన ఎంట్రీస్‌ని మనం అప్డేట్ చేయలేం. ఎందుకంటే మళ్ళీ బుక్ మొత్తం ప్రింట్ చేయాల్సొస్తుంది కాబట్టి. సో, అందుకని ఇది ఫెయిల్ అయింది. తర్వాత షీఫ్ క్యాటలాగ్. దీన్ని బుక్‌లాగా కాకుండా విడివిడిగా ఉన్న కాగితం ముక్కలను స్లిప్స్ ఆఫ్ పేపర్ ఒక బైండర్‌లో పెట్టి అట్టగడతారు. కొత్త బుక్ వస్తే ఆ బైండర్ ఓపెన్ చేసి కొత్త స్లిప్పు యాడ్ చేయొచ్చు. ఇది ఒకప్పుడు యూరప్ దేశాల్లో చాలా పాపులర్‌గా ఉండేది. ఇక తర్వాత చూస్తే కార్డ్ క్యాటలాగ్. ఎగ్జామినర్‌కి మోస్ట్ ఫేవరెట్ బిట్ ఇది. ఎందుకంటే 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి లైబ్రరీలో వాడిన మోస్ట్ పాపులర్ ఫార్మ్ ఏంటి అంటే కార్డ్ క్యాటలాగ్. ఈ కార్డ్ క్యాటలాగ్ యొక్క స్టాండర్డ్ సైజు గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన సైజు 12.5 x 7.5 సెంటీమీటర్స్. దీన్ని ఇంచెస్‌లో చెప్పాలంటే 5 x 3 ఇంచెస్. దీన్ని ఎగ్జామ్‌లో ఎక్కువగా అడుగుతారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఒపాక్ ఆన్‌లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్. ఇక ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కాబట్టి కార్డ్స్ తీసేసి క్యాటలాగ్‌ని కంప్యూటర్‌లో పెట్టేశారు. దీన్నే కంప్యూటరైజ్డ్ ఫార్మ్ అంటారు. ఇందులో వెతకడానికి మనకి బులెన్ ఆపరేటర్స్ వాడతాం. బులెన్ ఆపరేటర్స్ అంటే అండ్, ఆర్, నాట్ వీటిని మనం బులెన్ ఆపరేటర్స్ అంటాం. మనం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు థిస్ అండ్ దట్ అని అన్నట్టుగా సెర్చ్ చేస్తాం కదా! సైన్స్ అండ్ ఆర్ట్స్ అలా సెర్చ్ చేయొచ్చనమాట. సో, ఒపాక్‌ని గనక ఇంటర్నెట్‌లో పెడితే మీరు ఇంట్లో కూర్చొని మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. దాన్నే వెబ్ ఒపాక్ అంటారు. ఇక మనం ఇప్పటివరకు ఔటర్ ఫార్మ్ చూసాం కదా! నెక్స్ట్ ఇన్నర్ ఫార్మ్స్‌లోకి వెళ్దాం. ఇన్నర్ ఫార్మ్ అంటే ఏంటి? ఆ కార్డ్స్‌ని, ఎంట్రీలని లోపల ఏ ఆర్డర్‌లో అమర్చారు అని చెప్పేదే ఇన్నర్ ఫార్మ్. ఈ అమరికను బట్టి దీన్ని 3 రకాలుగా విడదీయొచ్చు. ఫస్ట్ డిక్షనరీ క్యాటలాగ్. పేరులోనే ఉంది కదా! డిక్షనరీ క్యాటలాగ్ అని. మనం ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీని ఎలా చూస్తాం? ఏ టు జెడ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో చూస్తాం. అలాగే ఒక బుక్ యొక్క ఆథరు, టైటిలు, సబ్జెక్ట్సు ఈ మూడింటిని కూడా సెపరేట్ చేయకుండా అన్నీ కలిపి ఒకే ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అమరుస్తారు. యూజర్‌కి ఇది వాడడం చాలా ఈజీ. ఈ పద్ధతిని ఏ క్యాటలాగింగ్ కోడో ఫాలో అవుతుంది సార్ అంటే అది ఏఏసీఆర్2 ఈ డిక్షనరీ పద్ధతిని ఫాలో అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్లాసిఫైడ్ క్యాటలాగ్. దీనికి మన ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎస్ఆర్ రంగనాథన్ గారికి విడదీయరాని బంధం ఉంది. ఇక్కడ ఆల్ఫాబెట్స్‌తో పని లేదు. బుక్ యొక్క క్లాస్ నంబర్‌ని బట్టి అమరుస్తారు. ఉదాహరణకి జూయి డెసిమల్‌లో 500 అంటే సైన్స్ కదా! ఆ నంబర్‌ల ఆర్డర్‌లో పెడతారనమాట. ఇక ఈ క్యాటలాగ్‌లో ముఖ్యంగా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్లాసిఫైడ్ పార్టు, రెండోది ఆల్ఫాబెటికల్ పార్టు. క్లాసిఫైడ్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్. ఇందులో నంబర్‌ల ఆధారంగా అమరుస్తారు. ఆల్ఫాబెటికల్ పార్ట్‌లో వెనకాల ఉండే ఇండెక్స్ లాంటిది. ఇది యూజర్‌కి నంబర్ తెలియకపోతే ముందుగా ఆల్ఫాబెట్స్‌లో వెతుక్కొని ఆ తర్వాత నంబర్ దగ్గరికి వెళ్తాడు. మన రంగనాథన్ గారి క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్ ఈ పద్ధతినే ఫాలో అవుతుంది. ఇక ఆల్ఫాబెటికో క్లాసిఫైడ్ క్యాటలాగ్ ఇది మొదటి రకానికి, రెండో రకానికి మధ్యలో ఉండే ఒక హైబ్రిడ్ లాంటిదనమాట. అంటే ఇందులో డిక్షనరీ క్యాటలాగ్ లక్షణాలు, క్లాసిఫైడ్ క్యాటలాగ్ లక్షణాలు 2 మిక్స్ అయి ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గా ఇది వాడడం చాలా కష్టం. కాబట్టి దీన్ని ప్రస్తుతం ఎవరు వాడట్లేదు. ఎగ్జామ్‌లో కూడా దీని గురించి ఎక్కువగా అడగరు. కానీ ఈ ఆల్ఫాబెటికో క్లాసిఫైడ్ క్యాటలాగ్ అంటే ఏంటనేది కూడా జస్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇక మనం టైప్స్ ఆఫ్ ఎంట్రీస్ గురించి చూద్దాం. ఇక మనం క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్ అలాగే ఆంగ్లో అమెరికన్ క్యాటలాగింగ్ రూల్స్ 2 ఏఏసీఆర్ 2 ఈ రెండింటి మధ్య ఎంట్రీ ఎలా ఉంటుందనేది క్లియర్‌గా మనం ఒక టేబుల్ రూపంలో చూద్దాం. ఈ క్లాసిఫైడ్ క్యాటలాగ్‌లో 6 సెక్షన్స్ ఉంటే ఏఎస్ఈఆర్ 2లో 80 ఏరియాస్ ఉంటాయి. దేని స్టార్టింగ్ పాయింట్ అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ వస్తుంది కాబట్టి వీటి గురించి తెలుసుకోండి. ఇక చూస్తే సీసీలో ఇది కాల్ నంబర్‌తో స్టార్ట్ అవుతుంది. సీసీలో కేటలాగ్ కోడ్ పైన రాసే కేటలాగ్ కార్డ్ పైన రాసే ఫస్ట్ లైన్ ఎప్పుడు పెన్సిల్‌తో క్లాస్ నంబర్ రాస్తారు. ఇది సబ్జెక్ట్‌ని బేస్ చేసుకుంటుంది. ఇక ఏఏసీఆర్ 2లో ఫస్ట్ లైన్ ఆథర్ పేరుతో కానీ,
లేదా టైటిల్‌తో కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాల్ నంబర్ కార్డ్‌కి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే ఈ ట్రిపుల్ సీలో కార్డ్‌ని రాయడానికి మొత్తం 6 సెక్షన్‌లుంటాయి. అవేంటంటే లీడింగ్, హెడ్డింగ్, టైటిల్, నోట్, యాక్సెషన్, ట్రేసింగ్. ఏఏసీఆర్2లో కార్డ్‌ని రాయడానికి 8 ఏరియాస్ ఆఫ్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే బుక్‌ని 8 పార్ట్స్‌గా విభజిస్తారు. ఇక ట్రేసింగ్. ట్రేసింగ్ అంటే ఒక మెయిన్ కార్డ్‌కి అదనంగా ఇంకా ఎన్ని ఎక్స్‌ట్రా కార్డ్స్ రాసామని చెప్పే లిస్ట్. వీటినే యాడెడ్ ఎంట్రీస్ అంటాం. ఇది క్లాసిఫైడ్ కేటలాగ్ కోడ్‌లో ఉంటుంది. ఇక ఏఏసీఆర్2లో ట్రేసింగ్ ఎక్కడ రాస్తారంటే ఫ్రంట్ టు బాటమ్ ఆఫ్ ద కార్డ్. అంటే మెయిన్ కార్డు ముందు వైపు కింది భాగంలో రాస్తారు. వెనుక వైపు ఖాళీగా వదిలేస్తారు. అదే క్లాసిఫైడ్ కేటలాగ్‌లో ఈ ట్రేసింగ్‌ని బ్యాక్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రీ కార్డ్ అంటే మెయిన్ కార్డ్ వెనక వైపు రాస్తారు. ఇది చాలా సార్లు అడిగిన ప్రశ్న కూడా. అలాగే ఈ క్లాసిఫైడ్ కేటలాగ్‌లో మెయిన్ ఎంట్రీ కాకుండా రాసే అదనపు ఎంట్రీలని ఏమని పిలుస్తారు? బుక్ ఇండెక్స్ ఎంట్రీస్ అని, యాడెడ్ ఎంట్రీస్ అని పిలుస్తారు. ఇంకోటి క్రాస్ రిఫరెన్స్ ఇండెక్స్ ఎంట్రీస్ అని కూడా పిలుస్తారు. ఏఏసీఆర్2లో వీటిని డైరెక్ట్‌గా వాటి పేరుతో పిలుస్తారు. అంటే సబ్జెక్ట్ ఎంట్రీ, జాయింట్ ఆథర్ ఎంట్రీ, టైటిల్ ఎంట్రీ అని. ఏఏసీఆర్2ఆర్‌లో 8 ఏరియాస్ ఉంటాయి అనుకున్నాం కదా! ఇక్కడ చూపిస్తున్న స్లైడ్‌లో ఉన్నవే ఆ 8 ఏరియాస్. ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఈ 8 ఏరియాస్‌ని వాళ్ళు ఏ ఆర్డర్‌లో ఇచ్చారో అదే స్ట్రిక్ట్ సీక్వెన్స్‌ని మనం ఫాలో అవ్వాలి. పైది కిందకి, కిందది పైకి మార్చడానికి వీల్లేదు కాబట్టి ఎగ్జామ్‌లో అరేంజ్ ద ఫాలోయింగ్ ఏఎస్‌సీఆర్2 ఏరియాస్ అని కరెక్ట్ ఆర్డర్ అడుగుతారు కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైటిల్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏరియా. ఫస్ట్ బుక్ పేరేంటి? ఆ బుక్ రాసిన ఆథర్ ఎవరు? అనేది ఇక్కడ ఉంటుంది. సెకండ్ ఎడిషన్ ఏరియా. ఆ బుక్ ఎన్నవ ఎడిషను అనేది ఇక్కడ రాస్తాం. ఫస్ట్ ఎడిషనా? సెకండ్ ఎడిషనా అని. ఇక మెటీరియల్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏరియా. ఇది అన్ని బుక్స్‌కి ఉండదు. ఒకవేళ అది బుక్ కాకుండా ఏదైనా మ్యాప్ అయితే దాని స్కేల్ ఎంత అనేది ఇక్కడ రాస్తాం. నాలుగవది పబ్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ ఎక్సెట్రా. దీన్నే టెక్నికల్‌గా ఇంప్రింట్ ఏరియా అంటారు. అంటే ఈ బుక్ ఏ ఊరిలో పబ్లిష్ అయింది? ఏ పబ్లిషర్ దీన్ని చేశాడు? ఏ సంవత్సరంలో చేశాడు? అనేదే ఇక్కడ రాయడాన్ని పబ్లికేషన్ ఏరియా అంటారు. దాన్ని సింపుల్‌గా ఇంప్రింట్ అంటారు. ఇక ఫిఫ్త్‌ది ఫిజికల్ డిస్క్రిప్షన్ ఏరియా. దీన్నే కొలేషన్ అంటారు. కొలేషన్ అంటే ఒక బుక్‌లో మొత్తం ఎన్ని పేజీలున్నాయి? అందులో బొమ్మలు ఉన్నాయా లేదా? ఆ బుక్ సైజ్ ఎంత? ఇవన్నీ ఇక్కడ రాస్తాం. ఇక సిరీస్ ఏరియా. ఆ బుక్ ఏదైనా సీరీస్‌లో ఒక భాగమా? ఉదాహరణకి 'హ్యారీ పాటర్' బుక్ అనేది సీరీస్‌లో భాగం. అది ఏ సీరీస్‌లో భాగం? బుక్ 1, బుక్ 2 అలా ఆ సీరీస్ పేరు ఇక్కడ వస్తుంది. ఇక ఏడవది నోట్ ఏరియా. ఆ బుక్ గురించి ఏదైనా స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉందా? బిబ్లియోగ్రఫీ, ఇండెక్స్ లాంటివి ఉన్నాయా? అనేది యూజర్‌కి చెప్పాలనుకుంటే ఇక్కడ నోట్ లాగా రాయాలి. ఇక ఎయిత్‌ది చివరిది స్టాండర్డ్ నంబర్ అండ్ టర్మ్స్ ఆఫ్ అవైలబిలిటీ ఏరియా. లాస్ట్‌లో బుక్‌కి సంబంధించిన ఐఎస్‌బిఎన్ లేదా జర్నల్ అయితే ఐఎస్ఎస్ఎన్ నంబర్‌ని మరియు ఆ బుక్ ధర ఎంత అనేది ఇక్కడ రాస్తాం. సో, ఈ 1-8 ఆర్డర్‌ని మీరు బాగా బట్టి పట్టినా పర్లేదు, లేదా లాజికల్‌గా గుర్తుపెట్టుకున్నా పర్లేదు కానీ, ఇదే సీక్వెన్షియల్‌లో గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఇప్పుడు సబ్జెక్ట్ కేటలాగింగ్‌లోకి వచ్చాం. లైబ్రరీకి వచ్చే యూజర్‌లో చాలా మందికి ఆథర్ పేరు తెలీదు. బుక్ పేరు తెలీదు. నాకు ఇండియన్ హిస్టరీ మీద బుక్ కావాలి సార్ అని అడిగితే ఏం చేయాలి? అంటే వాళ్ళకి కేవలం సబ్జెక్ట్ మాత్రమే తెలుసు. వాళ్ళ కోసం తయారు చేసేదే సబ్జెక్ట్ కేటలాగ్. ఒక నిర్దిష్టమైన టాపిక్ లేదా సబ్జెక్ట్ మీద పుస్తకాలను కనుక్కోవడానికి యూజర్‌లకు సహాయపడడమే ఈ సబ్జెక్ట్ కేటలాగ్ యొక్క పర్పస్. అయితే ఆ సబ్జెక్ట్‌కి ఒక స్టాండర్డ్ పేరుండాలి కదా! ఒకరు ఎకనామిక్స్ అనొచ్చు. మరి ఇంకొకరు అర్థశాస్త్రం అనొచ్చు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాయకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని మేజర్ లిస్ట్ లేదా సబ్జెక్ట్ హెడ్డింగ్స్ తయారు చేశారు. అందులో ముఖ్యమైనవి 2. ఒకటి ఎల్‌సీఎస్‌హెచ్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్. రెండవది ఎస్ఎల్ఎస్‌హెచ్ సీఎస్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్. ఇక ఈ ఎల్‌సీఎస్‌హెచ్ చూస్తే పేరులోనే ఉంది దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారో అని. అమెరికాలో ఉన్న లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. ఇది 1898లో మొదలైంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం కూడా. ఎవరి కోసం అంటే పెద్ద లైబ్రరీస్ కోసం, యూనివర్సిటీ లైబ్రరీస్ కోసం, నేషనల్ లైబ్రరీ లాంటి పెద్ద పెద్ద లైబ్రరీల కోసం ఈ లిస్ట్‌ని వాడతారు. ఇక ఎస్ఎల్ఎస్‌హెచ్ అంటే సీయర్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ హెడ్డింగ్స్ చూస్తే ఇది పెద్ద లైబ్రరీలకి ఎలాగో సీఎస్‌హెచ్ ఉంది కాబట్టి చిన్న లైబ్రరీల కోసం దీన్ని తయారు చేశారు. ఎవరు చేశారంటే ఒక లేడీ. ఆమె పేరే మిన్నీ ఎర్ల్ సీయర్స్. ఏ సంవత్సరంలో అంటే 1923లో. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మనం చెప్పుకున్నట్టు స్మాల్ అండ్ మీడియం లైబ్రరీస్‌కి. ఎగ్జామ్‌లో సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడానికి పెద్ద లైబ్రరీ అని కనపడితే ఎల్‌సీఎస్‌హెచ్ అని, చిన్న లైబ్రరీ అని కనపడితే ఎస్ఎల్ఎస్‌హెచ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఎల్ అంటే లార్జ్ అని, ఎస్ అంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇక నెక్స్ట్ మనం ఇప్పుడు ఇండెక్సింగ్ సిస్టమ్‌లోకి వెళ్దాం. ఒక బుక్ లోపల ఏముందో తెలుసుకోవడానికి మనం సబ్జెక్ట్‌ని డిరైవ్ చేయాలి. ఆ డిరైవ్ చేసే టెక్నిక్స్‌నే మనం ఇండెక్సింగ్ సిస్టమ్స్ అంటారు. ఈ టెక్నిక్స్ నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వెషన్‌లు కుప్పలు కుప్పలుగా వచ్చే అవకాశం ఉంది.
ఈ టెక్నిక్‌ని ఎవరు ఎప్పుడు కనిపెట్టారో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చైన్ ప్రొసీజర్ లేదా చైన్ ఇండెక్సింగ్. దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే మన ఎస్ఆర్ రంగనాథన్ గారు. దీనిలో ఒక అద్భుతమైన మ్యాజిక్ ఉంది. అదేంటంటే సబ్జెక్ట్ హెడ్డింగ్స్‌ని డైరెక్ట్‌గా క్లాస్ నంబర్ నుంచే డిరైవ్ చేస్తారు. అంటే నంబర్‌ని విడదీసుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ బయటికొస్తుంది. ఇందులో ముఖ్యంగా 4 రకాల లింక్స్ ఉంటాయి. అవేంటంటే ఫాల్స్ లింక్, అన్సార్ట్ లింక్, సార్ట్ లింక్, అప్పర్ లింక్. ఎగ్జామ్‌లో ఈ పదాలు ఇస్తే మీ మైండ్ వెంటనే రంగనాథన్ గారి చైన్ ఇండెక్సింగ్ వైపు వెళ్ళాలి. గుర్తుంచుకోండి. ఇక తర్వాత పాప్సీ. పీఓపీఎస్ఐ. దీని ఫుల్ ఫార్మ్ ఏంటంటే పాస్టులేట్ బేస్డ్ పర్ముటెడ్ సబ్జెక్ట్ ఇండెక్సింగ్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే భట్టాచార్య. ఈయన ఎవరో కాదు, మన ఎస్ఆర్ రంగనాథన్ గారి యొక్క స్టూడెంట్. ఈయన తయారు చేసింది ఇది 1979లో. ఎక్కడ డెవలప్ చేశారు అంటే మనం చెప్పుకున్నాం డీఆర్టీసీ అని. రంగనాథ్ గారు స్థాపించిన డీఆర్టీసీలో ఆయన దీన్ని డెవలప్ చేశారు. డీఆర్టీసీ అంటే డాక్యుమెంటేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. ఇక ప్రీసిస్. దీని ఫుల్ ఫార్మ్ ఏంటంటే ప్రిజర్వ్డ్ కాంటెక్స్ట్ ఇండెక్స్ సిస్టమ్. దీన్ని ఎవరు కనిపెట్టారు అంటే డెరిక్ ఆస్టిన్. ఈ పేరు కూడా చాలా ఇంపార్టెంటు. దీన్ని మొట్టమొదటిసారి ఎక్కడ వాడారు అంటే లండన్‌లోని బ్రిటిష్ నేషనల్ బిబ్లియోగ్రఫీలో వాడారు. ఏ సంవత్సరంలో అంటే 1971లో. గుర్తుపెట్టుకోండి. రంగనాథన్ గారు అంటే చైన్ ఇండెక్సింగ్, భట్టాచార్య అంటే పాప్సీ, డెరిక్ ఆస్టిన్ అంటే ప్రీసిస్. ఈ ముగ్గురు పేర్లు, ఈ ముగ్గురు ఇచ్చిన సిస్టమ్స్ గుర్తుపెట్టుకోండి. సో, మిత్రులారా, మీకు ఈ లైబ్రరీ క్యాటలాగింగ్ మారథాన్ క్లాసు బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే దయచేసి మా ఈ వీడియోని ఒక లైక్ కొట్టండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. అలాగే మా కేఎస్‌బి టీచింగ్స్ ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్‌లో మనం మోడర్న్ స్టాండర్డ్స్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం.